గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణం పూర్తయింది. జీజీహెచ్కే తలమానికంగా ఈ భవనాన్ని నిర్మించారు. పేద ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందించే దిశగా దేశంలోని అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ భవన నిర్మాణానికి అవసరమైనటువంటి 100 కోట్ల నిధులను కూడా పూర్వ విద్యార్థులు అందించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలనే తపన, చదువుకున్న కళాశాలకు, ఆసుపత్రికి తమ వంతు సహాయంగా చేయాలనే గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టే వైద్యం చెల్లించుకోలేని నిరుపేదలు సామాన్యులంతా కూడా గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి వస్తుంటారు. అలాంటి వారికి అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ నూతన భవనాన్ని నిర్మించింది. గుంటూరు వైద్య కాలేజీలో చదువుకొని అమెరికాలో స్థిరపడిన వైద్యుల బృందం 100 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి ముందుకు రాగా కూటమి సర్కార్ వైద్య సామాగ్రి, మౌలిక వసతుల కోసం 28 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. దీంతో జీజీహెచ్లో 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్లో పాటు G+5 బహుళ అంతస్తు భవన నిర్మాణం పూర్తయింది. ఇందులో ప్రస్తుతి స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి 300 పడకలు, అలాగే చిన్నపిల్లల విభాగానికి 200, ఇక PICU 30, అలాగే SICU 30, NICU 40 పడకల అందుబాటులోకి ఉన్నాయి. బోధన నిపుణులకు 30 గదులు, అలాగే 300 మంది వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరం సిద్ధం చేశారు. మాతా శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 600 పడకలతో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇక అప్పుడే పుట్టిన పసికందులకు, గర్భిణీలు, బాలింతలకు కార్పొరేట్ వైద్య సేవలను ఈ MCH వార్డులో ఉచితంగా అందించనున్నారు. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించినటువంటి ఈ భవనంలో అత్యాధునిక 9 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 9 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఈ భవన నిర్మాణంలో జింకానా సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గతంలో జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ మిలీనియం బ్లాక్ నిర్మాణం కోసం 5 కోట్ల విరాళం ఇచ్చినటువంటి డాక్టర్ పదిలా ప్రసాద్ MCH వార్డు నిర్మాణం కోసం మరో 5 కోట్లు విరాళం ఇచ్చారు. జింకానా సభ్యుల్లో 200 మంది ఈ భవనం కోసం విరాళాలు అందించారు. వీరిలో అత్యధికంగా డాక్టర్ ఉమా గన్వీని 22 కోట్ల రూపాయల వరకు కూడా అందించడంతో ఆమె భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరున ఈ మాతా శిశు సంరక్షణ భవనానికి పెట్టారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలు వైద్యం కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి చలించి 2015లో మాతా శిశువుల సంరక్షణ కోసం నూతన భవనం కట్టాలని జింకానా ముందుకు వచ్చింది. ప్రారంభంలో 20 కోట్ల రూపాయలతో ప్రభుత్వం సహకారంతో నిర్మించాలని అనుకున్న అనేక కారణాలతో నిర్మాణం ఆగిపోయింది. కానీ జింకానా సభ్యుల గొప్ప సంకల్పంతో దానిని పూర్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కాలేజీలో చదువుకొని అమెరికాలో స్థిరపడిన వారంతా 45 ఏళ్లుగా తమ కాలేజీతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అతి తక్కువ మందితో 1981లో ప్రారంభమైన ఈ జింకానా సంఘంలో సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 2000 మందికి పైగా సభ్యులున్నారు. GMC కోసం తరచూ విరాళాలు ఇస్తూ ఆధునిక వసతి సౌకర్యాలు కల్పిస్తూ శాశ్వత భవనాల నిర్మాణాలు చేయనున్నారు. ఇక్కడి వైద్య విద్యార్థులకు ముఖ్యమైన అవసరమైన మేధో పరిజ్ఞానం, అలాగే శిక్షణలకు అందించడంలోనూ సహకరిస్తూ వారికి అండగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ వారంతా కలిసి పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. మొత్తం 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇందులో మొదట 6 crores గవర్నమెంట్ ఇచ్చిన దాంతో స్టార్ట్ చేశారు ఇది. తర్వాత జిమ్కానా వాళ్ళు, జిమ్కానా అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ ఆల్మనీ ఆఫ్ నార్త్ అమెరికా. సింపుల్గా చెప్పుకోవాలంటే అమెరికాలోనూ మిగతా చోట్ల స్థిరపడిన ప్రవాస ఆంధ్రులు వీళ్ళు, NRIs అనమాట. వీళ్ళు గుంటూరు మెడికల్ కాలేజ్ ఆల్మనీ ఆఫ్ నార్త్ అమెరికా వారు 100 కోట్ల ప్రాజెక్ట్ వాళ్ళు
ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారు. ఇది వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారంటే, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఇచ్చి ఉన్నారు. పొదిల ప్రసాద్ గారి పేరు మీద పొదిల ప్రసాద్ మిలీనియం సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అని, అందులో అన్ని సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. అది చూసిన తర్వాత వీళ్ళు ఒకరోజు ఈ గైనిక్ ఆబ్స్ట్రిక్స్లో వెళ్తూ ఉంటే అక్కడ ఒక బెడ్ పైన ఇద్దరు బాలింతలు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పడుకొని ఉంటుంది. చూసిన తర్వాత వాళ్ళు చెల్లించిపోయి ఇక్కడ ఒక మంచి మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వారందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ జిమ్ఖానా వారు ఇది ఎయిటీన్ పర్సెంట్ చిన్నదిగా చేయకూడదు, ఎందుకంటే మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచింగ్ హాస్పిటల్, టెర్షరీ కేర్ హాస్పిటల్ ఇది. అలాగే మనకి ఇది ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్, మ్యారేజ్ అవ్వటం, పిల్లలు పుట్టడం అనేది ఇలాంటి వాటి ఖచ్చితంగా. పైగా వీళ్ళందరూ కూడా మన భావి భారత పౌరులు, వీళ్ళు బాగా హెల్తీగా ఉండాలంటే మెటర్నిటీ మోర్టాలిటీ అట్లాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ తగ్గాలి అంటే దీనికి మంచి సర్వీసెస్ ఉండాలి. అలాంటిది ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ అంతా నేర్చుకొని వెళ్తారు. దీనికి ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం, ఎన్ఏబిహెచ్ రూల్స్ ప్రకారం ఇలాంటి సెంటరు ఇప్పుడు కనుక ఉంటే, ఇక్కడ ఉంటే డెఫినెట్గా అది చాలా మంచి గేమ్ చేంజర్ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళు చాలా మనీ సేకరించి 100 crores. పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జీజీహెచ్లో 2014లో పొదిల ప్రసాద్ జింకానా సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇక 35 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని సంకల్పించారు. ఇందులో భాగంగా 5 కోట్లను పొదిల ప్రసాద్ విరాళంగా అందించారు. కోవిడ్ కల్లోల సమయంలో జీజీహెచ్కు కోట్ల విలువైన యంత్రాలు, పరికరాల దృష్టిలో ఉంచుకొని జీజీహెచ్లో 2014లో పొదిల ప్రసాద్ జింకానా సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్ను ఏర్పాటు చేశారు. పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జీజీహెచ్లో 2014లో పొదిల ప్రసాద్ జింకానా సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్ను ఏర్పాటు చేశారు. 35 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని సంకల్పించారు. ఇందులో భాగంగా 5 కోట్లను పొదిల ప్రసాద్ విరాళంగా అందించారు. కోవిడ్ కల్లోల సమయంలో జీజీహెచ్కు కోట్ల విలువైనటువంటి యంత్రాలు, పరికరాలు సమకూర్చడంలో జింకానా పాత్ర వెలకెట్టలేనిదని చెప్పొచ్చు. గతంలో మిలీనియం బ్లాక్ నిర్మించి ఇచ్చినటువంటి జింకానా సభ్యులు ఇప్పుడు అంతకంటే అత్యుత్తమ భవనాన్ని నిర్మించి ఇవ్వడంపై పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.